మనం ఇంట్లోనే హెల్తీగా సింపుల్గా జామ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అది వితౌట్ షుగర్. నేను ఇక్కడ ప్లమ్ ఫ్రూట్స్ తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని ఒక ప్యాన్లో తీసుకుందాం. ఇప్పుడు మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఇలా 10 నిమిషాల తర్వాత మెత్తబడ్డాక అందులోకి పటిక బెల్లాన్ని వేసుకుంటున్నా. దాన్ని మిశ్రీ అని కూడా అంటారు. ఇక్కడ నేను 2 కప్పుల ఫ్రూట్స్ ముక్కలకి 1 కప్పు దాకా మిశ్రీని వాడుతున్నాను. మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు. అదైన తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ సినమన్ పౌడర్ వేసి అలాగే కలుపుతూ మరో 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చూడండి, జామ్ తయారైంది. ఈ కన్సిస్టెన్సీలో ఈ కలర్గా మారాలి. ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ.